తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిసరాల్లో మరింతగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ చేపట్టాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం టీటీడీ అధికారులతో కలిసి ఆయన ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో భాగంగా ముందుగా తోళప్ప గార్డెన్స్ను ఈవో పరిశీలించారు. తోళప్ప గార్డెన్స్లోని కళ్యాణ మండపాలను ఎప్పుడు నిర్మించారు, సౌకర్యాలు ఎలా ఉన్నాయి, కళ్యాణ మండపాల్లో తాజా పరిస్థితులు తదితర అంశాలపై ఇంజనీరింగ్ అధికారులతో ఈవో మాట్లాడారు. కళ్యాణ మండపాలు నిర్మించి ఇప్పటికే 60 సంవత్సరాలు పూర్తయినట్లు ఇంజనీరింగ్ అధికారులు ఈవోకు నివేదించారు. అటు తర్వాత ఫ్రైడే గార్డెన్ను పరిశీలించారు. ఆ తర్వాత ఫ్రైడే గార్డెన్లో భక్తులు ఆహ్లాదకరంగా ఉండేందుకు ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. ఆలయ సమీపంలోని టీటీడీ స్థలాన్ని 4 మాడ వీధుల్లో అధికారులతో కలిసి కలయదిరిగారు. ఈ సందర్భంగా ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ టీటీడీ విజన్లో భాగంగా తిరుచానూరు ఆలయ పరిసరాల్లో భక్తుల్లో మరింత భక్తిభావం, ఆహ్లాదాన్ని పెంపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు సమన్వయంతో మరింత ఆకర్షణీయంగా, సౌకర్యవంతంగా ఉండేలా ఆర్కిటెక్చర్ నిపుణుల సహకారంతో మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేయాలని సూచించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం టీటీడీ ఆలయాల్లో చాలా ముఖ్యమైన ఆలయమని, సరాసరి రోజుకు 25,000 పైచిలకు భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారని తెలిపారు. భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పరిమిత స్థలంలోనే టికెట్ల జారీ, లడ్డూ కౌంటర్లు ఉండడం మూలంగా భక్తులకు చాలా ఇరుకుగా ఉండడం వల్ల భక్తులకు అసౌకర్యంగా ఉంటోందన్నారు. ఇప్పటికే ఉన్న పీఏసీని మరో చోటికి మార్చే ఆలోచన చేస్తున్నామన్నారు. ఆలయ పరిసరాల్లో టౌన్ ప్లానింగ్ నిపుణుల సహకారంతో భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, సిఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, టౌన్ ప్లానింగ్ ప్రత్యేకాధికారి రాముడు తదితరులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం ఒకటి. ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తే మీకు చాలా రద్దీ కనిపిస్తుంది. రోజుకి సుమారుగా 25,000 మంది భక్తులు వస్తున్నారు. అంతా కంజెస్టెడ్గా ఉంటుంది. ఇక్కడే టికెట్స్ ఇవ్వడం, ఇక్కడే లడ్డూ కౌంటర్లు పెట్టడం, అలాగే అక్కడ తోలప్ప గార్డెన్ కానీ లేకపోతే ఫ్రైడే గార్డెన్ కానీ ఇవన్నీ కూడా సరిగ్గా ఉపయోగించుకోకపోవడం, ఇవన్నీ కూడా చూడటం జరిగింది. ఈ దేవాలయంలో ఇక్కడ రద్దీ తగ్గించడం, అంటే కంజెషన్ అనేది ఏదైతే ఉందో ఆ ఇరుకిరుగ్గా ఉండడం ఏదైనా తగ్గించి ఒక శాంక్టిటీ పెంచడానికి ఇక్కడ ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక కన్సల్టెంట్ని తీసుకుని, ఒక టౌన్ ప్లానింగ్ ఎక్స్పర్ట్ని కూడా తీసుకుని ఆ ప్లాన్ చేస్తున్నాము. ఆ ప్లాన్లో భాగంగా ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు తోల్ప గార్డెన్లో పిల్గ్రిమ్ ఎమ్యూనిటీస్ సెంటర్ని ఒకటి పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు పిల్గ్రిమ్ ఎమ్యూనిటీ సెంటర్ అనేది ఈ వెనక వైపు ఒకటి ప్లాన్ చేయడం జరిగింది. దాన్ని అక్కడ కాకుండా ఇక్కడ షిఫ్ట్ చేస్తే బాగుంటుంది. ఏ విధంగా ఓవరాల్గా ఒక ప్లాన్ చేసి దీన్ని ఒక మంచి